దేవునికి మహిమ కలుగును గాక. మంచి దేవుడు సజీవులలో వచ్చి ఈ మాసం మొదటి ఆదివారం ఇచ్చాడు దేవుడు. మరి మొదటి ఆదివారం మనం బల్ల కూడా ఉంటుంది కాబట్టి మరి ఎక్కువగా ఆశ్రదించబడడం సంతోషం మనకు మంచిది. మరి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ ఏ పనికి వెళ్ళినా ఎక్కడ ఎవరు ఏది చేయాలన్నా కాస్త పలుకుబడి ఉండాలి, కాస్త గొప్ప పేరు ఉండాలి కదా. అవునా? చాలా గొప్ప. ఇప్పుడు మనం చెప్తే వినేదానికి ఎమ్మెల్యేనో ఎంపీ నుంచి చెప్తే వినేదానికి తేడా ఉంటుంది కదా. లోకరీతిగా వాళ్ళని మనం గొప్పోళ్ళు అనుకుంటాం, ఎందుకంటే చాలా గొప్పగా వాళ్ళు ఎదిగారు అన్నటువంటి ఆలోచన మనకు ఆల్రెడీ కాన్సెప్ట్ ఉంది వాళ్ళ లోపల. కాబట్టి గొప్పతనము లేదా ఎదిగి ఉండటము లేకపోతే ఇంకేదన్నా అభివృద్ధి అంటే మనం లోకరీతిగా పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కదా, పలుకుబడి డబ్బు ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఒకటే చెప్పలేం కానీ చాలా పవర్ఫుల్ అంటాం. ఏమంటాం వాళ్ళని? చాలా పవర్ఫుల్ అని అంటాం కదా. సో అటువంటి వాళ్ళంటే మనకు కొంచెం క్రేజ్ ఉంటుంది, చాలా గొప్ప వాళ్ళు, వాళ్ళు ఎవరన్నా కానీ ఎటువంటి వాళ్ళు అన్నా. సో ఈ రోజుల్లో మనం అనుకునేది ఏంటంటే గొప్పగా ఉన్నారు, వాళ్ళు చాలా అభివృద్ధిపరచబడ్డారు, వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు అనడానికి వాళ్ళకున్న పలుకుబడి కానీ, వాళ్ళకున్న పవర్ కానీ, వాళ్ళకున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ, డబ్బు అంటే ఆస్తిపాస్తులు కానీ మనం అవి చూస్తాం, అవి చూసేసి చాలా గొప్పలు అండి అనేటువంటి ఒక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. అయితే ఈ యొక్క ప్రాపంచిక గొప్పతనము దానికి డెఫినేషన్ అంటే ఏంటంటే అదొక ఏమంటారంటే ఇవన్నీ కూడా పలుకుబడి లేకపోతే డబ్బు కలిగి ఉండటం, లేకపోతే పేరు ప్రసిద్ధి కలిగి ఉండటం, ఇంకేదన్నా లోకరీతిగా మనకు నెగటివ్ ఏదో చూడగలిగితే ఈ విధంగా అబ్బవాళ్ళు చూడండి నేను ఎలా ఉన్నాను ఈరోజు, ఎలా ఎదిగారో ఇలాగా కొన్ని మనం చెప్పుకుంటాం. అయితే ఈ యొక్క డెఫినేషన్ పరలోకరీతిగా ఆలోచన చేస్తే చాలా వ్యత్యాసంగా ఉన్నది. చాలా వరకు ఏంటంటే మనము ఏదైనా ఒకటి పద్ధతిలో చూస్తే వీటికి వాటికి కొంచెం తేడా ఉంటుంది అంతే కదా, కొంచెం తేడా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ విషయంలో అంటే గ్రేట్నెస్, ఈరోజు మన సినిమా చాలా గొప్పదిగా ఉంది అంటే లోకరీతిగా మనం చాలా డబ్బు ఉంది, పెద్ద చదువుకున్నది, ఇంకేదో ఉంది, ఇవి మనం చూస్తాం. అయితే ఇదే శిల్ప పరలోకరీతిగా గొప్పదిగా ఉంది అనడానికి చూసే క్వాలిటీస్ వేరే ఉంటాయి. అది అక్కడ తేడా ఏంటంటే లోకరీతిగా ఏదైనా ఉంటే కొంచెం అది కాకపోతే కొంచెం ఇది అన్నట్టుగా ఉంటుంది. అయితే ఇక్కడ లోకపరమైనటువంటి వృద్ధికి పరలోకపరమైనటువంటి వృద్ధికి చూడేసేటువంటి విధానాలు, చూసేటువంటి క్యారెక్టర్స్ లేదా చూసేటువంటి పద్ధతులు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం వాటిని జ్ఞాపకం చేసుకుందాం, వాటితో మనం ఏ విధంగా బేరీస్ వేసుకొని బలపరుచుకొని ముందుకు వెళ్ళగలమో మనం చూస్తూ ఉన్నాం. లోకాశలు ఎట్లాగో లోకంలోనే ఉంటాయి, పరలోకాశలు అవి వేరే ఉంటాయి. కాబట్టి లోకపు స్థితి పరలోకం అంటే ఈ రక్త మాంసంలో పరలోకమును స్వతంత్రించుకోలేవు అంటారు. మనం ఈ రక్త మాంసంలో ఉంటాం కాబట్టి ఈ రక్త మాంసంలో ఈ లోకంలో ఉన్నంతకాలం కలుపుబడిని చూస్తాయి, పదవులను చూస్తాయి, డబ్బులు చూస్తాయి, హోదాను చూస్తాయి, ఇవన్నీ చూస్తూ ఉంటాయి. కాబట్టి ఆత్మీయంగా ఉండేటువంటి వాడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఎదుగుదలను చూస్తాయి. కానీ అవి చూసేదానికి అందరికీ కనపడవు కదా. ఈయన ఆత్మీయంగా ఉన్నాడు, చాలా గొప్పడని చెప్పడానికి లోకపరంగా తీసుకెళ్ళి చేస్తే కుదరవు, వాళ్ళు ఒప్పుకోరు. కానీ దేవుని పరంగా ముఖ్యంగా క్రైస్తవ సమాజం చూస్తే ఇవి చూడవలసినటువంటి బాధ్యత వారి మీద. కారణం ఏంటంటే వాళ్ళు ఆత్మీయంగా ఎక్కువగా ధనవంతులు, ఆత్మీయంగా ఎక్కువగా గొప్పవాళ్ళు కాబట్టి మనం అలాగే ఆత్మీయ స్థితుల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. కాబట్టి ఆత్మీయంగా ఎదగటం, ఆత్మీయంగా గొప్పవారు అనిపించుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది, ఎందుకు ఉంటే బాగుంటుంది అనేది కూడా మనము కొన్ని వాక్యాల ద్వారా గమనించుకున్నాం. మరి మరొకసారి మనం గమనిస్తే మరి లోకపరంగా మనం అనేక విషయాల్లో గమనిస్తున్నాం. ఎంతగా మనకు దేవుడు చూపిస్తాడంటే తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడును అనేటువంటి మాట ఉన్నది. తను తాను అంటే మనల్ని మనము తగ్గించుకోవడం అంటే ఏ స్థితి, ఏ లెవెల్ వరకు అనేది కొంచెం మళ్ళీ మాట్లాడుకున్నాం. తగ్గించుకునే వారు చాలా ఉన్నత స్థితికి వస్తారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అనేటువంటి ధన్యత కూడా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతలో ఈ మాట కూడా మనం చూస్తున్నాం. సాత్వికులు ఎక్కడ లోకమంతా ఉడికిపోతూ ఉంటే కదా, బాగా ఉడుకుడుకు నీళ్ళలో నేను కూర్చోబెట్టి ఇంకా మళ్ళీ కింద మంటకి ఎక్కువ చేసుకుంటూ ఉంటే నీ సాత్వికత ఏంటో, నీ సమాధానం ఏంటో అది గమనించుకోవాలి. అది ఉంటుందా, ఉండదా, ఉంటే ఇంకా ఏ లెవెల్ వరకు మనం భరించగలము, ఎంతవరకు భరించగలిగితే ఇది మేలు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించుకుంటే ఈ తగ్గించుకోవడం అంటే ఏ లెవెల్కి తగ్గించుకోవాలి. ఈ రోజుల్లో మనం లోకరీతిగా ఆలోచన చేసి ఇంకా తగ్గించుకుంటే ఇంకా నలిపేస్తారు, ఇంకా వాడేసుకుంటారు మనల్ని కదా. మరి మనమైతే పరలోకరీతిగా ఆలోచన చేయాలి, ఆత్మీయంగా ఆలోచన చేయాలి. కాబట్టి మన
నుండి 20లకు ఎక్కడ ఫిక్స్ చేసుకోవాలి, ఎంతవరకు తగ్గించుకోవాలి, ఇవన్నీ కూడా కొంచెం వాక్య రూపంలో మనం గమనించుకున్నాం. మొట్టమొదటిది మనం చూసినట్లయితే లూకా సువార్త 9వ అధ్యాయం 48వ వచనంలో మనం గమనిద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము 48. అంటే నేను ఇక్కడ మనము గొప్పవారము, అయితే లోకపరమైన గొప్పవారు అనిపించుకోవడానికి ఏమేమి ఉండాలి, పరలోకపరంగా గొప్పవారు అనిపించుకోవడానికి ఏమేమి ఉండాలి అనేది ఈరోజు నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను. మీకు తెలిసిన అంశమే మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 9:48 మీరు గమనించినట్లయితే అక్కడ ఒక చక్కటి మాట ఉన్నది. 48వ వచనంలో, ఈ చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకోను అని చెప్తున్నాడు యేసయ్య తన శిష్యులతో. అట్లాగా చెప్తూ నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొను అంటూ ఉన్నాడు. అంటే తనను పంపింది దేవుడు కాబట్టి, తనైన దేవుడు కాబట్టి యేసయ్యను చేర్చుకుంటే తనని చేర్చుకున్నట్టే మన హృదయంలో అనేది ఇక్కడ అంశం. అయితే ఇక్కడ మీరు గమనిస్తే చేర్చుకొను అని అక్కడ ఆగిపోలేదు, అక్కడ కామా ఉంది. దాని తర్వాత ఏం చెప్తాడంటే, మీ అందరిలో ఎవడు అత్యల్పుడైయుండునో. అల్పుడైయుండునో అంటే ఆటికే తక్కువ, అత్యల్పుడు అంటే ఇంకా కిందికి, కిందికి. అల్పుడు అంటేనే చాలా కష్టం బేర్ చేయటం, అటువంటిది ఇంకా అత్యల్పుడు అయి ఉండునో. అటువంటి వాడు అంటే ఏంటంటే అటువంటి వాడికి ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటి, ఆశీర్వాదం ఏంటంటే అటువంటి వాడే గొప్పవాడని వారిలో చెప్పాను. ఇప్పుడు లోకరీతిగా గొప్పవాడు అని అనిపించుకోవడానికి డబ్బు ఉండాలి, అందం ఉండాలి, చదువు ఉండాలి, పలుకుబడి ఉండాలి, ఈ రోజుల్లో కులం ఉండాలి, ఇంకేదో ఉండాలి. అవన్నీ మనం ఆత్మీయస్థితిలో పక్కన పెట్టేసేస్తే ఇక్కడ దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు, అది ఏ దానికైనా వర్తిస్తుంది. అల్పుడముగా అత్యల్పులముగా మనం ఎంచుకుంటే, అంటే గర్వం లేకుండా, అత్యల్పులం అంటే చదువు సంధ్య లేకుండా మొదలుమై ఉండి మనం తగ్గించుకోవడం కాదు, అన్నీ ఉండి కూడా మనలో గర్వం లేకుండా, స్వాతిశయం లేకుండా, డాంబికం లేకుండా, పొగురుబోతనం లేకుండా, రఫ్నెస్ లేకుండా, సాత్వికతతో నింపబడినటువంటి వారిగా మనం ఉంచి, గొప్పవారిగా ఉంచి, దేవుని ప్రేమతో నింపబడిన వారిగా మనం ఉంచి, అప్పుడు మనం ఆ గొప్పవారి లిస్టులో కనపడతామని దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, మీరు ఎవడు అందరిలోనూ, మీ అందరిలోనూ అప్పుడు చెప్పాడు. ఇక్కడ నేను చెప్తే మీ అందరిలోనూ అని, అంటే మనందరిలోనూ అని. కానీ దేవుడు లోకాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తే తన భక్తులు లేదా తన విశ్వాసులు అందరిలోనూ కూడా. ఇప్పుడు జగదయ్ కుమార్లో తల్లి వచ్చి అడుగుతుంది, కుడి పక్కళ్ళు ఎడమ పక్కళ్ళు నా ఇద్దరు కొడుకులు నన్ను పెట్టుకోండి, నా చేతిలో లేదు, తన చేతిలో. కాబట్టి మనం గమనించినట్లయితే గొప్పవారు అని అనిపించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అనిపించుకోవడం కాదు, కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే లోకపరమైనటువంటి గొప్పతనాలు ఏవి కూడా నిన్న పరలోకానికి తీసుకుపోయడానికి ఉపయోగపడవు. ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు. నీ పలుకుబడి కానీ, నీ డబ్బు కానీ, నీ హోదా కానీ, నీ మాట తీరు కానీ, ఇక ఏదైనా కూడా నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడదు. అంతేకాదు, తీసుకోవడానికే కాదు, అక్కడ గొప్పవాడు అనిపించుకోవడానికి అసలు వీలు కాదు. పరలోకంలో కూడా వీళ్ళని గొప్పవాడని అనిపించుకోవాలంటే అది వీలు కాదు. అయితే ఏముంటే అని దానికి చిన్న హింట్ ఇస్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏమనంటే అందరిలో ఏమంటాడు, ఎవడు అత్యల్పుడే. అంటే అత్యల్పుడుగా ఉన్నవాడు అత్యల్పుడు అనిపించుకుంటే సరిపోదు. అన్నీ ఉండి కూడా, అంటే నేను నలుగురిని కొట్టగలిగి కూడా మౌనంగా భరిస్తూ, సహిస్తూ, ఓపికతో, సహనంతో మంచివాడుగా ఉంటాను చూడు, అది గొప్పతనం. నేను ఎవరిని కొట్టలేక చేతులు కట్టుకొని కూర్చుంటే పెద్ద ఇదేం కాదు, విషయమేం కాదు. కాబట్టి అన్నీ ఉంటే కూడా అత్యల్పుడుగా, అంటే నాకు ఏముందన్నా దేవుడు అన్న అనేటువంటి తత్వంతో, అనేటువంటి ఒక దేవుని ప్రేమతో నింపబడి ఉంటాడు, వాడు గొప్పవాడు అని చెప్పాడు. కాబట్టి నీవు లోకరీతిగా గొప్పవాడుగా ఉండటానికి నువ్వు ఏం సాధించుకుంటావో సాధించుకో, దాన్ని ఎవరు అభ్యంతరం పెట్టట్లేదు. ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం, అసలు తినాలి, తిరగాలి, నలుగురిలో ఉండాలి, నలుగురితో మాట్లాడాలి. కాబట్టి ఏ స్థితి వరకు, ఏ స్థానం వరకు ఎదగలుగుతావో నీ జ్ఞానం, నీ ఇష్టం, దేవుని దీవెన, అది ఇందులో అనుమానం ఏం లేదు. అయితే నువ్వు పరలోకంలోకి వెళ్ళాలి, పరలోకంలో గొప్పవాడుగా ఉండాలి అంటే ఖచ్చితంగా గర్వాన్ని తీసివేసుకోవాలి, స్వాతిశయాన్ని తీసివేసుకోవాలి, ఇంకా 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 నలగొట్టుకోవాలి. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలియాగం అన్నట్టుగా నీ హృదయాన్ని వెలగొట్టుకోవాలి. మనం ఇప్పుడు బల్లలో ఉన్నాం, బల్ల తీసుకునేటప్పుడు ఒక మాట అంట, కొద్దిగా దాసులు చెల్లించి విరిచి అరొట్టెనిచ్చాడు. విరవటం వల్ల అనేక మందికి మనసు పడుతుంది. విరగొట్టబడాలి. ఫస్ట్ నీకు ఇష్టం లేకపోతే చేయాలి. నేను అన్ని ఇష్టం ఉన్నవి చేస్తున్నావు అంటే ఏంటో దానిలో రుచి ఏంటో తెలియదు, అసలు అప్పుడప్పుడు చేంజ్ చేయాలి. మీరు గమనిస్తే చక్కటి మాట, ఎవడు అత్యల్పుడయ్యుండునో వాడు
ఏమంటమ్మా గొప్పవాడు అని వారితో చెప్పారు. ఇది వాళ్ళకు సంబంధించి వాళ్ళ నోట మాట కాదు, ఇది ఎవరి మాట? దేవుని. అంటే ఇప్పుడు దేవుని నోట గొప్పవాడు అని అనిపించుకోవడం ఆధిక్యతనా, గొప్పతనా, ఇంకేమన్నా, లేకపోతే అది కూడా తేలికైన విషయం కదా. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, దావీదు నా హృదయానుసారుడు, ఇలాగా కొంతమందికి దేవుడు స్టేట్మెంట్ ఇచ్చేసాడు. కాబట్టి అది చాలా గొప్ప విషయం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మనము గొప్పవారుగా ఉండాలి అని ఆశపడడం తప్పులేదు, గొప్పవారు కావటానికి ప్రయత్నం చేయడం తప్పు కాదు, గొప్పవారిని కావటం అంతకంటే ఇబ్బంది ఏమీ లేదు. అయితే దాన్ని అడ్డం పెట్టుకుని దేవుని విషయాలలో నువ్వు పోగొట్టుకుంటా లేదన్నా పోగొట్టుకుంటే అది పెద్ద నష్టం. నువ్వు సంపాదించుకోవడం నష్టమేం కాదు, సంపాదన మీద దృష్టి పెట్టి దేవునికి కొంచెం తక్కువ చేయటమో, నెగ్లెక్ట్ చేయటమో, మందిరానికి రాకపోవటమో, దేవుని విషయాల్లో కొంచెం వెనకడుగు వేయటమో చేసేవు అనుకో, అన్ని సంపాదించుకొని దేవుని కోల్పోతే ఏమొచ్చే నీకు ఇంకా గుడుస్తున్నారు. కాబట్టి అది చెప్తున్నాడు, మీరు గొప్పవారుగా ఉండటం దేవునికి ఇష్టం. ఎప్పుడైనా పిల్లలు గొప్పవారుగా ఉండటం, ఎదగటం, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉండటం, మంచి బ్రతకటం ఏ తల్లిదండ్రికైనా ఇష్టమే. అలాగే ఉండాలని వాళ్ళు కోరుకుంటారు, అలాంటి ప్రార్థన చేస్తారు. నా పిల్లలు ఎదగాలి ప్రభా, ఉన్నత స్థానంలో ఉండాలి, నేను సైకిల్ మీద తిరిగాను, తిండి లేక చాలా ఇబ్బంది పడ్డాను, నా పిల్లలకి ఎప్పుడు కూడా ఆ స్థితి రాకూడదు. ఇదేం కాపు అని కూడా మనం ప్రార్థన చేస్తాం. మరి నీవు ఈ లోక రీతిగా ఎలా ఉన్నా ఇందులో నువ్వు నీ దేవుడు ఎప్పుడు కూడా అసూయపడే దేవుడు కాదు, దేవుడి పిల్లలు ఎప్పుడు అసూయపడవు కూడా అవసరం లేదు. నువ్వు అన్యాయంగా సంపాదించుకున్నా మీద పట్టించుకో. చాలా మంది ఏంటంటే మేము అన్యాయంగా సంపాదించుకున్నా, న్యాయంగా సంపాదించుకున్నామని చెప్పుకొని చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. అసలు నువ్వు న్యాయంగా సంపాదించుకున్నావు, అన్యాయంగా సంపాదించుకున్నావు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. అలా జరగాలి అంటే అది దేవుని చిత్తంలో ఉండాలి, దేవుడే దాన్ని జరిగించాలి తప్ప అని మన వాక్యంలో ఉంది, చూసాం కదా. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్యంలో వంట దూరట సులభం అన్నాడు దేవుడు. కాబట్టి మనం గమనించుకుంటే గొప్పవారుగా ఉండటం ఏ మాత్రం ఇబ్బంది లేదు, కానీ దేవుణ్ణి మరిచిపోయేంత గొప్పవారుగా మనం ఉండకూడదు. దేవుని పక్కన పెట్టేసేంత వారుగా, అంత గొప్పవారుగా మనం ఉండకూడదు. తాట తీస్తా లేకపోతే తోలు తీస్తా అనే దేవుడు కాదు. కాబట్టి కొంతమంది కానీ లేకపోతే చాలా కష్టపడదు. కాబట్టి మనం ఎప్పుడైతే అత్యల్పులుగా తగ్గించుకొని ఉంటామో, తగ్గింపు స్వభావం కలిగి ఉంటామో, తగ్గింపు స్వభావం అంటే చాలా 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 ఉన్నాయి. మనం గమనిస్తే హంబుల్ తగ్గించుకోవడం అంటే విధేయత చూపించడం, వినయం చూపించడం, అప్పుడే తగ్గించుకోగలం. ఇగో ఉంటే తగ్గించుకోలేము. అబ్బాయి ఈయనేంది మాకు తెలియదా, ఇవన్నీ ఈయనేం చెప్తే నేను మాకు అన్నట్టు ఉంటుంది స్వభావం. వినయము విధేయత కలిగినటువంటి వారిగా ఉంటే తెలియకుండానే తగ్గింపు ధోరణి వస్తుంది. ఇవి నేర్పించకుండా ఒకటి తగ్గింపు ధోరణి నేర్పిస్తే కొంతమంది పిల్లలు దాన్ని అలవాటు చేసుకోలేరు. మొదట నేర్పించవలసిన వినయము విధేయత. ఇవి నేర్చుకుంటే తర్వాత దేవుని సభలో వారు ఎదగటానికి అవి మెట్లుగా ఉపయోగపడతాయి. ఇంకా మనం గమనిస్తే డిపెండెన్సీ. ఈ రోజుల్లో స్వాతంత్రం మనకు కావాలి కదా, ఏదైనా మనం గట్టి ఎగరబోతున్నాం అంటే అమ్మాయిలకు కోపం చేస్తుంది, అన్ని చెప్పియాలా, మాకు స్వాతంత్రం లేదా అంటారు. కానీ నేననేది ఏంటంటే ఈ లోకపరమైన స్వాతంత్రం గురించి నేను మాట్లాడడం లేదు. అయితే పరలోకపరమైనటువంటి స్వాతంత్రం అంటే ఖచ్చితంగా నువ్వు దేవుని మీద ఆధారపడడం అనేది జరిగి తీరాలి. అది ఆయనకి సంతోషం. ప్రేమించుకున్నటువంటి వారు నువ్వు చెప్పక్కర్లేదు, చెప్పకపోయినా కానీ చెప్తే యథార్థ తప్ప ఏది దాచదండి, చాలా ఇష్టం అండి అంటారు. అంటారా లేదా? దాపరికాలు అంటే ప్రేమ లేదంటే అనుకుంటాం, దాస్తాం కదా కొన్నిసార్లు. ఎందుకు వచ్చింది తిప్పలు గొడవ. కానీ దానివల్ల యథార్థత ఉండదు. యథార్థత ఉండకపోవడం వల్ల దేవుని ప్రేమను మనం కలిగి ఉంటాం. అది స్వాతంత్రం కాదు. దేవుని మీద ఆధారపడడం అనేది నీ స్వాతంత్రాన్ని పక్కన పెట్టే విషయం కాదు, అది స్వాతంత్రమే. కాకపోతే దేవుని ప్రేమను పొందుకునేటువంటి ఒక మార్గం అది. కాబట్టి నీవు గొప్పవాడుగా ఉండాలి అంటే తగ్గించుకోవాలి. ఈ తగ్గించుకోవడం ఇవన్నీ భాగాలు ఏమిటంటే ప్రేమను చూపించడం, ప్రేమకు లొంగిపోవటం, ప్రేమ కోరింది చేయటం. అంటే దేవుడు ప్రేమమయుడు కాబట్టి మనం అన్ని ప్రేమతో కలుపుకొని మాట్లాడతాం. ఇవన్నీ మనం గమనిస్తే డిపెండెన్సీ అంటే ఆధారపడడం. తగ్గించుకొని ఆధారపడితే నీ యొక్క స్వాతంత్రం ఏం పోదు, నేనేం తిరిగేసి ఆపరు. కానీ దానివల్ల ఒక కాన్ఫిడెన్స్, చాలా ఇష్టం నేనండి, ఏది చెప్పకుండా చేయాలి. దానివల్ల ఏం పెరుగుతాయి? నమ్మకాలు పెరుగుతాయి, విశ్వాసాలు పెరుగుతాయి, ప్రేమలు పెరుగుతాయి, లింకులు పెరుగుతాయి. నీకేంది నేను చెప్పేది అనండి. ఎట్లుంటుంది కుటుంబంలో కానీ బయట కానీ ఎట్లుంటుంది అది పరిస్థితి? చెప్పి చేయటం వల్ల ఎట్లుంటుంది? ఇది మనం నేర్చుకోవాల్సినటువంటిది. కాబట్టి మనం గొప్పవారం కావాలంటే తగ్గించుకోవాలంటే వినయం విధేయత కలిగి ఉండాలి. అంతేకాదు దేవుని ప్రేమించేవారుగా, దేవుని మీద ఆధారపడేవారు. ఇది తప్పు కాదు.
ఆధారపడటం అంటే లోకరీతిగా చూసేసి మా స్వాతంత్రం అంతా దోచేస్తున్నారు అని అనుకోవడానికి వీలు లేదు. దేవుని మీద ఆధారపడటంలో మీ స్వాతంత్రం ఎక్కడికి పోదు. దేవునికి పనివారుగా ఉండటంలో మీరేం కూలి వాళ్ళు కాదు. లేదు లోకపరంగా అంటే ఏ పని చేస్తే దాన్ని బట్టి నీకు పేరు పెడతాడు. లేబర్ అని కూడా అంటారు. మనం అడ్డా మీద లేబర్ పిలుచుకొచ్చుకున్నావా లేదా అంటుంటాం కదా అప్పుడప్పుడు. మరి నువ్వు దేవుని దగ్గర అది చేస్తే ఆ విషయంలో దేవుడికి ఘనత ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. కాబట్టి దేవుని సేవకులుగా అంటే మమ్మల్ని కాదు, అది సేవ చేయడం అంటే ఏ పని చేసినా వాళ్ళు కూడా సేవకులు. మీరు ఏదైనా దేవుని పని చేస్తే మీరు కూడా సేవ చేసినట్టు. సేవకులు అనే మాట ఓన్లీ కాపర్లో ఫిక్స్ చేయకండి. దేవుని పని చేసే ప్రతి ఒక్కడు, నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, నువ్వు దేవుని సేవ కోసం వచ్చావు, దాంట్లో నువ్వు భిన్నమైన సేవ చేస్తున్నావు, అర్థం చేసుకోవడం అన్న సేవ చేస్తున్నావు. దేవుని చిత్తమై బలపడితే దాన్ని అనుసరించి నడుచుకోవాలన్న ఆ సేవలో నువ్వు ఉన్నావు. చెప్పే సేవలో నేనున్నా, వినే సేవలోనూ అందరం సేవకులమే. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి నీవు గొప్పవారిగా ఉండటం అంటే తగ్గించుకునే స్వభావం కలిగి ఉండాలి. ఈ తగ్గించుకునే స్వభావం కలిగి ఉండాలి అంటే నీవు విధేయత కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి. డిపెండెన్సీ అంటే నీ స్వాతంత్రానికి అడ్డు కాలేదు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, దేవుని మీద ఆధారపడడం అనేది నువ్వు నేర్చుకోవాలి. అన్ని కబుర్లు చెప్పుకోవాలి, సొంత మనిషికి చెప్పుకోవాలి. ఎప్పుడైతే ఆ ట్రస్ట్, దీన్ని ఏమంటాం అంటే ట్రస్ట్ అంటాం, నమ్మకత్వాన్ని నువ్వు నిర్మించుకుంటావో అక్కడ నీకు ఏ లోటు రాని, ఎవరు కూడా ఈవెన్ మనుషుల మధ్య నమ్మకం ఏర్పడితే ఏ లోటు రాని. అయ్యా మన దగ్గర వస్తే ఆడిపోరండి, వాళ్ళు ఏం జరిగినా మనమే బోధం పాండి. వాళ్ళు చెప్పకపోతే మనకేనంట 10 మంది దగ్గరికి పోయాడు, తెలియబా మన దగ్గరికి వస్తారు, ఇంకో దగ్గర పోతారు, వాళ్ళు పోతారు ఇంకో దగ్గరికి, మనం ఎందుకు తెలుసుకోవాలని కొంతమంది ఆగిపోతారు. సాయం ఏముంది కదా. కారణం ఏంటంటే ట్రస్ట్ లేదు. ట్రస్ట్ ఎందుకు లేదు? పోగొట్టుకున్నావు. ఎందుకు పోగొట్టుకున్నావు? 4 గుట్లలో రాళ్ళేస్తావు, ఏదో ఒకటి పడుతుంది. అలా కాకుండా ఒకటే ప్రయత్నం చేస్తే ఒకటే సైడ్ దగ్గర మనం అన్ని మనం పెట్టుకోగలిగితే దేవుడు చేయడానికి మాత్రం వెళ్తాం. మనం ఇక్కడ కాలేస్తాం, అక్కడ కాలేస్తాం, అక్కడ కాలేస్తాం, ఇక్కడ కాలేస్తాం. ఈ ట్రస్ట్ బిల్డింగ్ అనేది లేదు మనకి. ఇలా ఉంటే మనం ఆ గొప్పతనాన్ని పొందుకోలేము. నా దగ్గర ఆ ట్రస్ట్ నిలబెట్టుకుంటే ఎవరు చెప్పినా ఎవరేమన్నా చాలా మందికి చెప్తా ఉంటారు, ఎవరైనా ఏమన్నట్టు అనంతరం వేస్తాం. అలా అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు మనం నమ్మి వచ్చినటువంటి వారు. వాళ్ళ యొక్క పరిస్థితులు చక్కబెట్టడం, వాళ్ళను గొప్పగా చేయటం, వాళ్ళని నిన్న చెప్పాను కదా పైన ఆదివారం, మనం ఏంటి తుమ్మ చెక్కలు కాను, తుమ్మ మొదలు కానటువంటి వాళ్ళలో పలకలుగా చేసి ప్రభు యొక్క సన్నిధిలో ప్రత్యక్షపడడానికి ఆ పక్క ఈ పక్క, ఇంకా దేవుని చిత్తం అయితే అత్యున్నతమైనటువంటి స్థలమైనటువంటి పరిస్థితుల వెనకలు కూడా ఉండేటువంటి ఏర్పాటు చేయాలి. అసలే తింటాం ఏదంటే అప్పు జరిగితే కోపడటం, అలా మరీ అది కూడా చేయకుండా ఎంత ప్రేమ ఉండేవాళ్ళం ఏం కాదు అట్లా అనడానికి వీలు కాదు. దేవుని సన్నిధి తప్పే మళ్ళీ సర్దుకుందాం, ఇలా చేద్దాం, ఇలాంటి కాంప్లిమెంట్ ఏదో ఒక పరిస్థితి తీసుకొని వస్తాం, ఒక మెప్పుదలలో తీసుకొని వచ్చేసి. కాబట్టి గొప్పతనము, లోకపరమైనటువంటి గొప్పతనం గురించి నేను కొన్ని చెప్పాను, అది మనకు తెలిసి మీకు అందరికీ బాగా అర్థమవుతుంది. అయితే పరలోకపరమైనటువంటి గొప్పతనం కావాలంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, అత్యల్పుడుగా లెక్క చేసుకోవాలి. నేను గొప్పవాడిని, నేను అది, నేను ఇది అని నువ్వు ఎప్పుడు అనుకోవడానికి వీలు కాదు. ఎంతగా నువ్వు తగ్గించుకుంటావు, తనతో తగ్గించుకున్న వాడు హెచ్చించబడును అనేటువంటి మాట మనందరికీ తెలిసినటువంటి మాట. ఇది మన జ్ఞాపకం పెట్టు. ఎంతగా తగ్గించుకుంటావు, ఈ తగ్గించుకోవడం ఏ లెవెల్ అనేది మళ్ళీ మనం లోకరీతిగా కూడా కొంచెం మైండ్ సెటప్ పెట్టుకొని ఆలోచన. ఎందుకంటే ఈ రోజులు బాగాలేదు, ఎంత తగ్గించుకుంటే అంత వాడేస్తూ ఉంటారు. కాబట్టి ఎంత ఓపిక ఉన్నది, ఎంత సహనం ఉన్నది, ఏ లెవెల్ వరకు చేయగలం, ఆ లెవెల్ కంటే ఇంకా కొంచెం పర్వాలేదు, ఇంకో 10 పైసలు తగ్గే ఉందాం. పావులా తగ్గడం వరకు నాకు వచ్చు, కానీ నేనేం చేస్తానంటే దేవుడి కృపను బట్టి 10 పైసలు దాకా వస్తాను. ఇంకొంచెం ఓపిక పడతా, ఇంకొంచెం సహనంతో చూస్తా, ఇంకొంచెం నేర్చుకుంటా. మన పాస్ గారు ఏదో విషయంలో చెప్తే నేను అన్నాను, అలా నన్ను చూసి ఏదో అనుకున్నావా, నేను ఇంకా స్టూడెంట్ని, నేను ఇంకా లెర్నర్ని, ఇంకా నేర్చుకునేటువంటి వాడిని. కాబట్టి నాకు ఏదైనా పని చెప్పేటప్పుడు ఈ వయసును చూసి, ఈ పరిస్థితిని చూసి చెప్పకు. ఒక మామూలు విశ్వాసకి ఎలా చెప్తావు అలా చెప్పన్నాను. స్టిల్ ఐఎమ్ లర్నింగ్. నేను ఒక స్టూడెంట్ అంటే దేవుని సన్నిధి. కాబట్టి ఏదో పేదోడు అది చెప్పకూడదు, చిన్నోడు ఇది అక్కడికి రాని నా దగ్గర. నువ్వు ఏది చెప్పినా చేసి నేర్చుకోవడానికి నేను సిద్ధం. అంతగా మనం తగ్గించుకుంటే అంతగా దీవించబడతాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే కాదండి ట్రస్టింగ్. ఈ ట్రస్ట్ అనేది మనం నిలబెట్టుకోలేకపోతే అబ్బా వాళ్ళని నమ్మలేమండి అనే మాట కింద వచ్చిందంటే అది దేవుని దగ్గరే వస్తే అది అస్సలు తొడిపేయలేము. చాలా కష్టం, చాలా కష్టం. ఈ ట్రస్ట్ అనేది, నమ్మకత్వం అనేది మనం నిలుపుకోవాలి, పోగొట్టుకోకూడదు. ఏదైనా సరే కట్టుకోవడం చాలా సమయం పడుతుంది. నమ్మకం కానీ, ప్రేమలు కానీ పోగొట్టుకోవడం ఎంతసేపు పడుతుంది, తిరిగితే బాబా
రేపు నుంచి నమ్మకం పోగొట్టుకోవడం చాలా సులువు, అది కట్టుకోవడం చాలా చాలా సులువు, చాలా చాలా సులువు. అందుకని ముఖ్యంగా దేవుని సన్నిధిలో ఆ నమ్మకత్వాన్ని నిలబెట్టుకోవడం అనేది ఒక రీతిగా చెప్పాలంటే కత్తి మీద సామంటారు తెలుసా? కత్తి మీద సామంటే తెలుసా? అంటే కత్తి మీద నడిచినట్టు, నడవడం కాదు, కత్తి మీద నిలబడి డ్యాన్స్ చేయడం, యుద్ధం చేసినట్టు అన్నమాట. సామం కరసామం చేసినట్టు కదా, అంత డేంజర్ అన్నమాట. కాబట్టి ఈ ట్రస్ట్ అనేది మనం నిలబెట్టుకోవాలి. కాబట్టి ఎవరైతే అత్యల్పుడుగా అందంగానే చాలా అల్పుడు, ఏదో చేయన బట్టలు వేసుకొని వచ్చి ఆ మందిరంలో అడుగుచుంటాడు, ఆఫీసులో అడుగుచుంటాడు, అటువంటి వాడు గొప్పవాడు అని అనుకోకండి. లోకరీతిగా చెప్పట్లేదు. లోకరీతిగా నీవు బీదవాడు, చిన్న బట్టలు వేసుకునేటువంటి వాడు, జ్ఞానం లేనివాడు, చదువు చదివిన వాడు అయితే అని ఇక్కడ లేదు. అత్యల్పుడు అంటే తను తాను తగ్గించుకునేటువంటి వాడు. అత్యల్పుడు అంటే దేవుని ఎందుకు భయపెట్టేటువంటి వాడు. అత్యల్పుడు అంటే విధేయత కలిగినటువంటి వాడు. అత్యల్పుడు అంటే ఇక ఏ విధమైనటువంటి స్వాతంత్రం అంటే లోకమైన స్వాతంత్రం ఉన్నా లేకపోయినా దేవుని విషయంలో పూర్తిగా దేవుని మీద ఆధారపడి అయ్యా నీ ఎదుట ఉంచుతున్నాను. పాత రోజుల్లో యుద్ధానికి పోవాలన్నా ఇంకేం చేయాలన్నా ఈ పాత రోజుల కథ వదిలిపెట్టు. ఈ రోజుల్లో కూడా మరి మీ జీవితాలలో మీరు పెళ్లిళ్ళు చేసుకున్నారు, మరి ఇది మీ జీవితాల్లో జరిగిందో లేదో అయ్యగారు తాలిపట్టు కట్టుకొని పరిగెత్తుకుంటా పోయి పాస్టర్ గారు ఉమ్మదంగా వైపు కడతాడా, సంఘం వైపు తిరుగుతాడు, ఇటున్నోడు ఇటు తిరుగుతాడు, ఇటు తిరిగి చూపెడతాడు. ఇంకా 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 మీ దగ్గరికి రాలేదమ్మా. మా అలవాటు ఏంటో తెలుసా? అమ్మ కడుతున్నా, నాయన కడుగుదా అన్నాడు. లేదా మీ దగ్గర? మా దగ్గర ఉంటుంది. అన్నీ జరిగింటాయి, అయినా కూడా మళ్ళీ ఒక చిన్న అనుమతి. కాబట్టి ఎప్పుడు కూడా అన్నీ ఉన్నాయి, దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, కానీ మళ్ళీ ఒక్కసారి ప్రభువా ఏంటి నాయన, ఓకే ఓకే అనుమతి. అది డిపెండెన్సీ. అదే దాన్ని మనం ఏమంటాం అంటే లోబడి ఉండటం. ఈ లోబడి ఉండటం చిన్నతనం కాదు, అది మన స్వాతంత్రానికి ఏమి భంగం కలగజేయదు, అది లోకపరమైనది కానీ కాదు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి అత్యల్పుడై ఉండటం అనేది మనకు వాడు గొప్పవాడని ప్రభు చెప్తాడు. ఎంతగా లోబడి ఉంటావు, ఎంతగా నిన్ను నువ్వు సమర్పించుకుంటావు, ఏది చెప్పినా ఏది అనక కాదనక ఇష్టకున్నా లేకుండా దేవుని కొరకు చేయడానికి సంసిద్ధతతో ముందుకు వస్తావో అప్పుడు నీవు గొప్పవాడవు అని దేవుని నోట పలుకుతున్నటువంటి మాట అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మార్కు సువార్త 9:35 మీరు గమనిస్తే, మార్కు సువార్త 9:35 కూడా మీరు గమనిస్తే చక్కటి మాట మనం అక్కడ చూడగలుగుతాము. అక్కడ కూడా వాళ్ళతో శిష్యులతో వచ్చినది వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చొని 12 మందిని అంటే తన శిష్యులను పిలిచి, ఎవడైనాను మొదటివాడై ఉండగోరిన ఎడల, నేను ఫస్ట్, నేను కింగు, నేనే నాది ఫస్ట్ ర్యాంకు అని నువ్వు అనుకోవాలి అంటే, ఎవడైనాను మొదటివాడై ఫస్ట్ నేనే మొదట అనుకోవాలనుకున్నట్లయితే ఉండగోరిన ఎడల వారు అందరిలో కాడపట్టి వారై ఉండవాలేమో. నేను దేవుని సన్నిధిలో మొదటి వాడనై ఉండాలి అంటే లోకపరమైనటువంటి సన్నిధిలో నేను చివరి వాడను, కడపటి అంటే చివరి వాడనై ఉండాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని మొదటి వారు కడపటి వారు మొదటి వారు అవుతారనే అంశాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు నేను అన్ని చెప్తున్నది ఏంటంటే, మీరు లోకపరంగా గొప్పవారై ఉండటానికి ఏదైనా ఓకే, మీ పలుకుబడి, మీ అందచందాలు, మీ చదువులు, మీ సంపాదన, మీ కులాలు, మతానికి ఏదైనా మనకు తెలియదు, అవి మనకు అనవసరం కూడా. అయితే పరలోకపరంగానే ఒక గొప్పవాడై ఉండటానికి అందరిలో అత్యల్పుడుగా ఎంచుకోవాలి అనేది ఒక మాట. అంతేకాదు ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే ఇంకో మాట, మొదటి వాడై ఉండాలనుకున్నవాడు ఏమై ఉండాలి? కడపటి వాడై ఉండాలి. కడపటి వాడు అంటే మీరు గమనించండి, స్టూడెంట్స్ అందరికీ తెలుసు, యాక్చువల్గా లాస్ట్ బెంచెస్ లో కూర్చున్న వారి మీద అభిప్రాయం ఎట్లుంటుందండి? తోటి స్టూడెంట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఈవెన్ బయటి వారికి కానివ్వండి, చాలా చులకన భావం. నిజానికి వాళ్ళు కూడా సరిగ్గా చదవరు కూడా కదా. లాస్ట్ బెంచ్లో కూర్చొని అక్కడ ఒకవేళ డోర్ ఉంటే అటెండెన్స్ పడంగానే వెళ్ళిపోతూ ఉంటారు, క్లాస్ రూమ్లో కూర్చొని. మన అబ్దుల్ కలాం గారు కూడా ఒక అమ్మాయి అడిగితే చెప్తున్నాడు, నేను కూడా లాస్ట్ బెంచ్ అని. దేవుని దృష్టిలో ఫస్ట్ బెంచ్ లాస్ట్ బెంచ్ అనేది లేదు, కానీ ఎప్పుడైతే నీవు అలాగ తగ్గించుకొని ఇంకొకరికి అవకాశం ఇస్తూ వారిని ప్రేమిస్తూ వారి పట్ల నీకు కృప ఉంది, దయ ఉంది అని చూపిస్తే, నీవు ఇతరుల పట్ల కృప చూపిస్తే దేవుడు నీ పట్ల కృప చూపిస్తాడు. నీవు కృప లేని వాడవైతే కృప పొందుకోలేవు. నీవు కృప కలిగి ఉంటే, నువ్వు నా మీద ప్రేమ చూస్తే దేవుడు నీ మీద, ఇది ట్రయాంగిల్లో
విచిత్రమైనటువంటి అంశం. నీవు ఇతరుల ఉన్నతికి తోడ్పడితే దేవుడు నీ ఉన్నతికి సహాయం చేస్తాడు. నీవు ఇతరులకు పట్టడమో పెడితే కదా, మీరందరూ ఎన్నో చేసినారు, వీటికి రండి, నా ఆశ్రయంలోకి రండి, నా కుడి పక్కకి రండి అంటే వాళ్ళందరూ ఏం చేసినాము స్వామి, ఏం చేయలేదు కదా అని. అప్పుడు ఏమన్నారు వాళ్ళు? ఆశీర్వదించబడిన వారా మీరు ఇక్కడికి రండి అన్నప్పుడు మేమేం చేయలేదంటే ఏమన్నాడు దేవుడు వాళ్ళతో? నాకు చేయలేదు, కానీ ఆకలిలో ఉన్న వారిని అన్నం పెట్టారు, జైలులో ఉన్నవారిని పరామర్శించారు, ఆపదలో ఉన్నవారిని పరామర్శించారు, రోగిస్తులను పరామర్శించారు. కాబట్టి నువ్వు మొదటి తోటి వారికి చేయటంలో వెనకడుగు వేసి నేను దేవునికి అంత చేశాను ఇంత చేశాను బిల్డపించుకుంటే నువ్వు గొప్పవాడు కాదు. అందుకని నిన్ను నీ పొరుగుని ప్రేమించి మంచి అయినా చెడ్డ అయినా తేలపడిపోయినటువంటి గుణంతో నువ్వు ముందుకు రావాలి. నీవు ఆళ్ళు వీళ్ళని చూసుకోవాల్సిన అవసరం లేదు, అది అవసరం ఉండాలి, వాళ్ళకి అది కావాలి అంతే. మరి ఇష్టం లేని వాళ్ళకి కావాలన్న అవసరం లేని వాళ్ళకి నువ్వు ఇస్తే ఏమి ఉపయోగం? ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి దాని విలువ తెలుసు. రోగిష్టోడికి కాసింత మందు ఇస్తే, మెడిసిన్ ఇస్తే, ట్యాబ్లెట్ ఇస్తే దాని విలువ తెలుసు. ఏ రోగంలో ఉన్నవాడికి ట్యాబ్లెట్ ఇస్తే ఏమైంది అంటుంది పరిస్థితి తెలుసు కదా. ఏమైందో ఏమిలో ఉన్న వాడు వేసుకుంటాడా, వేసుకున్నా వస్తాడు, వాడు వేసుకోడు, వేసుకున్నా వస్తాడు. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి వారు అయినట్టు మీరు ఏముండాలట? కడపటి వారై ఉండాలి. తగ్గించుకోవాలి. ఇక్కడ కడపటి వారై ఉండాలంటే మీరు లాస్ట్లో కూర్చోండి అని కాదు అర్థం. అట్లా కూర్చున్నా తప్పలేదు. కొత్త వాళ్ళకి ప్లేస్ ఇచ్చేసి పాత లెటర్లు సర్దుకుంటే పాటల్లో మాది ఇదే సీటు రాసుకున్నామని స్కూల్లో కూడా మనం బెంచ్ మీద పేర్లు రాసుకునేవాడు. అంటే ఎప్పుడు అదే స్థానం, సంవత్సరంలో మొదటి రోజు ఎక్కడ కూర్చుంటామో సంవత్సరం అంతా అదే స్థానం. అటుంటుండే దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. నీవు మొదటి వాడిగా ఉండాలి అంటే నీవు కడపటి వాడిగా ఉండి చూడాలి. అది తగ్గించుకునే స్వభావానికి గుర్తు. అది లేకపోతే దేవుని ఎదుట నీవు ఇదొక్కటే సరిపోదు. ఇంకో మాట ఉన్నాడు, అదొక్కటే సరిపోదు. ఇది ఇంకో మాట 9:35 మార్క్స్ వార్తలు. తర్వాత ఏమన్నా అందరికీ దయచేసి జ్ఞాపకం, నీకు నచ్చినోడికి కాదు, నీకు అవసరమైనోడికి కాదు, అందరికీ మా జ్ఞాపకం కాదు. అందుకే దేవుడు రాయించాడు అందరికీ పరిచయం. ఒక దేవునికే కాదు, దేవుని పని అయితే చేస్తాను, ఈ పని నేను ఎందుకు చేస్తాను? కాబట్టి పని చేయాలి, సంఘస్థుల పని చేయాలి, సంఘం పని చేయాలి, అందరికీ జ్ఞాపకం. అందరికీ పరిచారకుడు. పరిచారకుడు సేవకుడు అంటే ఏదో కాపర్ని ఆయన దృష్టిలో పెట్టుకుంటారు, పాస్టర్ని. కానీ కాదు, అందరము పరిచారకులమే, అందరము పాస్టర్స్మే, అందరము దేవునికి పని చేయాల్సినటువంటి వారమే. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వు గొప్పవాడిగా ఉండొద్దా? కాపరొక్కడే గొప్పవాడైపోవాలా దేవుని దృష్టిలో? మరి నువ్వు గొప్పవాడి కావాలంటే ఇవన్నీ నువ్వు చేయాల్సింది, ఇందులో అనుమానం ఏం లేదు. సేవాని మాడిన పడంగానే ఇది కాపరిది, బోధాన్ని మాడిన పడంగానే ఇది కాపరిది. అవన్నీ లేని వాళ్ళు మాట్లాడేటువంటి మాట. నువ్వు కూడా బాధపడవే, నువ్వు సావపడవే, నీవు పిలువబడ్డటువంటి వాడవే, నువ్వు రావట్లేదు. మరి ఏం చేస్తాం? బతిమాలకుంటున్నాడు దేవుడు, ఏదో ఒకటి చేయడమే నా కోసం, అందుకే పిలుస్తున్నానని కూడా చెప్తున్నాను. వచ్చి కూర్చొని పోవడానికి మనల్ని పిలుచుకోవాలి ఆ దేవుడు. అందులో రోజులు బాగాలేవు, అక్కడ సమీపిస్తూ ఉన్నాయి, విపరీతమైనటువంటి పనులు ఉన్నాయి. కోత విస్తారం, కోత విస్తారం, అది ఆ పనికి పిలుచుకుంటున్నాడు. మీరంతా పని చేయాలంట, పరిచారకులంట, సేవకులంట. దీని అర్థం తెలియక అంతా కూడా సేవకుల వైపు వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు, వీళ్ళంతా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. లేదు, అందరికీ ఉన్నదా బాధ ఏంటంటమ్మా? అందరికీ కూడా పరిచారకులంటే తగ్గించుకొని సేవ చేసేటువంటి వారు, తగ్గించుకొని సేవ చేసేటువంటి వారు. తగ్గింపు అనగానే కొన్ని సంఘాలలో చూస్తూ ఉంటాం కదా, ఛాయ్ తాగంగానే ఇంకా సగం ఉంటుంది, వచ్చి తీసుకపోతాం. ఏమంటే కప్పులు మేమే తీస్తామంట, ఇంకా రాలేదమ్మా చాలా ఉంది అంటే కూడా విన్నారు. ఈ అలవాట్లు లేదు అలవాటు నేర్చుకుంటారు. ఆ షోలు మనల్ని పరలోకంలో దేవుని సన్నిధిలో గొప్పవారుగా నిలబెట్టావు. నిజమైనటువంటి వ్యక్తిత్వం ఉండాలి, నిజమైన తగ్గింపు ఉండాలి. కొంతమంది కాపరి ప్లేట్ అండి, నాకు కొన్ని కుటుంబాలు తెలుసు. కాపరి అంటే ఇప్పుడు పాత రోజుల్లో జ్ఞాపకం ఏంటంటే భర్త తిన్నాక లేస్తే
ఆ ప్లేట్ అలాగే వస్తారు కదా, ఏదో ఉండే పాత రోజుల్లో. ఇప్పుడు ఏం లేదు. పాత రోజుల్లో ఏముండే, రైట్ అన్న కట్టుకున్నాడు. ఆ భర్త తినే ప్లేటు 2 సార్లు అడగలుగుతామని ఆ మహాతల్లి అట్టే తింటారు. దాన్ని ఒక పద్ధతిగా ఆచారంగా పెట్టారు. 2 సార్లు కడుక్కుంటా, అది టెక్నిక్ దాని. అది అర్థం కాక అదిగా ప్రేమ సేవ వాళ్ళ మనసులో అన్ని మిగిలించిపోయినాడు. తినపడా ఇంత కష్టపడి చేసే దొంగ అని ఏదో డాన్స్ తిట్లు ఉంటాయి. మళ్ళీ అవన్నీ తిట్టుకుంటూనే ఉంటారు మళ్ళా. అది కాదు, అది కాదు. ఏదైనా నేను సిద్ధము దేవుని కొరకు, తోటి మనిషి కొరకు, పరిచర్య కొరకు, ప్రభు కొరకు, కాపరి కొరకు, సంఘం కొరకు, సమస్యల కొరకు ఏదైనా భాషగా పరిమితం కావద్దు. రావాలి, క్రియ రూపంలోకి రావాలి. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే అందరికీ సేవ చేసేవాడుగా అలుసు చేస్తారు నిన్ను కదా, బాగా చదువుకొని. అందుకే కొన్ని సంఘాలలో ఐఏఎస్ ఉంటారు, పెద్ద పెద్ద ఇవి ఉంటారు. కానీ వాళ్ళని ఎక్కడ వేస్తారో తెలుసా? చెప్పుల స్టాండ్ దగ్గర వేస్తారు. ఎబ్రహం సంఘాలలో పెద్ద పెద్దలను తీసుకెళ్ళి చెప్పుల స్టాండ్ దగ్గర నిలబెట్టు. ఇంకా కొన్ని గురుద్వార లాంటి ప్రాంతాల్లో కూడా నేను చూశాను. ఎంతన్నా కానీ వాళ్ళు ఎంత ఉన్నతమైన వాళ్ళ కానీ తగ్గించుకునే అటువంటి సేవ ఏమంటే అది మంచిదే, నేర్చుకోవాలండి. మనం ఒక పూట పోయి చెప్పుల స్టాండ్ చూసి రాకపోరా, చెప్పులు సరిగా పెట్టలేదంటే ఆ రోజు పోతాడు, మరుసటి రోజు పోతాడు. మరుసటి రోజు పోయి ఎవరు తగ్గించుకోడు. ఇప్పుడు నేను పోయి చూస్తే ఆడ ఈడన్నీ వదిలేసి వచ్చింది, క్రమం ఉండదు. ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో మనం గొప్పవారిగా నిలబెట్టావు. చిన్నవి కూడా చూస్తాడు దేవుడు, చిన్నవి కూడా చూస్తాడు. పెద్ద పెద్ద వాటిని మనం పక్కన పెట్టవచ్చు, కానీ చిన్నవాటి విషయంలో ఇంకా అతి జాగ్రత్త చాలా అవసరం. అందరికీ పరిచారకుడే ఏమంటున్నాడమ్మా ఆయన ఉండవాలి అని అయ్యగారు చెప్పినారు. ఎందుకంటే అయ్యగారికి అవసరం, జనాలు ఉపయోగపడాలి. ఎవరు చెప్పినారు ఇక్కడ? ఏ దేవుడు? తండ్రి దేవుడా, కుమారుడు దేవుడా, పరిశుద్ధాత్మనే దేవుడా? యేసు ప్రభు లిటరల్గా మాట్లాడుతున్నాడు అక్కడ, శిష్యులతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. ఆయన చెప్తున్నాడు పరీక్ష అందరికీ పరిచారకుడు. శ్రీలకైతే చేసా, సుభద్రకైతే చేయని అనడానికి లేదు. సమానం నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుని పరీక్షల్లో ఎప్పుడు కూడా వెనకడుగు. నిన్న కుటుంబ ప్రార్థనలు అదే చెప్పి, నాకు ఇష్టమై ఉంటే నేను చేస్తాను దానికి వీలు కాదు. ఖచ్చితంగా నేను చేయాలి కాబట్టి చేస్తాను. చేస్తేనే దేవుడు దేవుడు నాకు అనుకూలతల కోసమో ఆశీర్వాదాల కోసమో కదా దేనికోసం నేను ఆశించాల్సిన అవసరం లేదు. చేసుకుంటూ పోతుండడమేనా. కాబట్టి ఇంకా ఏమిటంటున్నాడమ్మా? ఎవరైనా మొదటి వారైనా కొన్న వారైనా ఇంకా ఏమంటాడమ్మా? కడపటి వాడై ఉండాలి. ఇంకా ఏమంటాడు? అది అందరికీ అనే మాట మర్చిపోయినా, మళ్ళీ గుర్తు చేసిన. ఇప్పుడు పరిచార అంటే ఇప్పుడు 12 మంది ఉన్నారు శిష్యులు, 12 మందికి యేసు ప్రభు చెప్తున్నాడు. 12 మంది మొగళ్ళు కాబట్టి పరిచారకుడు అన్నాడు కదా, అంతేనా? అంతే కదా. అంటే ఆ మొగళ్ళకు ఆ 12 మందికి అందుకనే మళ్ళీ అందరికీ మాట పురుష స్త్రీ భేదము లేదు, చిన్న పెద్ద తేడా లేదు. ఆడవాళ్ళు మొగాళ్ళు చిన్నపిల్లలు పెద్దోళ్ళు లేదు. అది నువ్వు పెట్టుకుంటున్నావు దరిద్రం. అన్నిటికీ రాగలిగినటువంటి వాడు, అన్నిటి కోసం సిద్ధపడినటువంటి వాడు, అన్నిటి కోసం దేవుడి కొరకు నిలబడగలిగినటువంటి వారు ఎక్కువగా దీవించారు. కాబట్టి వాళ్ళు దేవుడి దృష్టిలో గొప్పవాడు, వాళ్ళు పరలోకంలో గొప్పవాడు. అటువంటి గొప్పతనాన్ని మనం వదిలిపెట్టేసేసి లోకపరమైనటువంటి వాటి వైపు చూస్తున్నాం. లోకపరమైన కూడా చాలా అవసరాలు ఈ రోజు బాగా, కానీ వాటికి ఏ ప్రాధాన్యత ఇచ్చి పరలోకమైనటువంటి గొప్పతనాన్ని మనం పక్కన పెట్టేస్తే దేనికి కొరగా. మనం చచ్చిపోయిన తర్వాత ఇవి ఉపయోగపడవు. చచ్చే లోపల మనం అక్కడ వాటిని కూడా సిద్ధపరచుకోకపోతే చచ్చినాక అవి ఏమి ఉండవు. పరలోకంలో ఏమి సిద్ధపరచుకోకపోతే మనమంతా ఆత్మీయంగా చూస్తాం కదా. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆత్మీయంగా పరలోకం ఇప్పుడు ఏమన్నాడు? భూలోకంలో ఇక్కడ ధనం సమకూర్చుకోనాకండి, చిమ్మట కొట్టి వేస్తుంది. పరలోకంలో ధనం సంపాదించుకోండి అన్న. పరలోకంలో ధనం ఏమి ఉపయోగపడదు. అంటే అక్కడ ఏం సంపాదించుకోవాలి? ఆత్మీయత మేలుని సంపాదించుకొని అక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు అది చేయకపోతే ఇక్కడ చేసుకున్నది నీకు ఉపయోగపడదు. ఏం లాభం వచ్చి ఇక్కడ సంపాదించుకున్న ధనం నిన్ను పరలోకానికి తీసుకుపోయింది. చచ్చే వరకు ఉపయోగపడుతుంది, చచ్చినాక అది అంతే కదా. నీ పిల్లలు, నీ కుటుంబాల్లో, నీ బంధువులు కొట్టుకొని చేస్తారు. అవి నాకు ఇలా, ఇవి నాకు ఇలా.
అమ్మ మీద గొలుసులు నావి, అమ్మ కమ్మలు నావి, సచ్చినాక బాడీ దిగే ముందే కొట్టాడు ఉంటారు. ఉంటారా? జరుగుతున్నాయా కదా? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, నీవు పరలోకంలో గొప్పవాడుగా ఉండటం అనేది దేవుడికి ఇష్టం. దానికోసం తగ్గించుకోవాలి. మొదటివాడిగా ఉండాలంటే కడపటివాడిగా ఉండాలి. ఇంకా అందరికీ కూడా పరిచారం చేసేవాడిగా ఉండాలి, పరిచర్య చేసేవాడిగా. పరిచర్య అంటే ఏమేమి పనులు ఉన్నాయి లిస్ట్ ఏముండదు. ఈ పనులు అనేది ఏది ఉండదు. ఏదైనా, అందుకే మళ్ళీ ఆ పాట గుర్తు చేస్తున్నాను. ఏదైనా టాయిలెట్లు కడగడం మొదలు పెట్టుకొని పులిపిట్టి కడగడం, ఈ రెండు పనులు కాపరివి కాదు. ఆ పుణ్యం మీరు వద్దనుకుంటే నేను తీసుకున్నాను. దయచేసి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకో మాట ముగించేస్తాను. మరి చివరి మాట మార్క్స్ వద్ద 10:31 ఇక్కడే వద్ద చూడండి. మొదటి వారు అనేకులు, దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి, అనేకులు ఉన్నారు మొదటి వారు. కానీ వీరందరూ ఏమైతారంటున్నా ఆడపటి వారు అవుతారు. ఈ లోక రీతిగా నువ్వు ముందుండాలనుకుంటే కడపటి వారు అవుతావు. ఒకవేళ పరలోక రీతిగా అయితే కడపటి వారు అనేకులు మొదటి వారు అవుతారు. దేవుడు చెప్తాము, ప్రయాసపడడం, పని చేయడం నీది. విశ్వాసం ఉంది, విశ్వాసంతో బట్టి క్రియలు అవసరం. ఇంతగా ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటూ ఇష్టమంతా కూడా మనం ఏమీ ప్రేమను ఎక్స్పెక్ట్ చేయకపోతే, దాన్ని చూపించలేకపోతే ఏం లాభం వచ్చింది? ఏం లాభం? నీ ప్రేమను చూపించడానికి ఏదో ఒక పని చిన్నదో పెద్దదో చేయాలి కదా, దేవుని పరంగా కానీ మనుషుల పరంగా కానీ కదా. దయచేసి వాటిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా తగ్గించుకోవడం, ఒకరికొకరు పరిచయం చేసుకోవడం, దీనికి త్యాగం అంత ఈజీగా అలవాటు రాదు. ఎంతో త్యాగ బుద్ధి ఉండాలి మనిషి. ఇదే నాకు ఉండకపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఉంటే చాలు. ఎంతో త్యాగం ఉంటే తప్ప ఆలోచన రాదు. అబ్బా నాకు లేకుండా నాకు లేకుండా వాళ్ళకి ఇస్తానా అని అంటే కుదరదు. సాక్రిఫైస్, త్యాగ బుద్ధి ఉండాలి. సెల్ఫిష్నెస్ ఉండకూడదు. అంటే స్వార్థం ఉండకూడదు. నాకు ఏమన్నా జరగని ఆయన కోసం నేను ఇచ్చేయాలి, ఈయన కోసం నేను ఇచ్చేయాలి, దేవుని కోసం నేను ఇచ్చేయాలి. ఈ తెగింపు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఈ తెగింపు నీ దగ్గర ఉంచే నువ్వు ఆశీర్వాదాలు, లేకపోతే ఆశీర్వాదాలు రావు. ఇంకా ఆశీర్వాదాలు అంటే డైరెక్ట్ చెప్పాలంటే దేవుని ఎదుట నీవు గొప్పవాడిగా నిలబడాలి. దేవుని ఎదుట సైతం నీ గొప్పవాడిగా ఉండాలి. అంటే తగ్గించుకునే స్వభావము, అందరికీ పరిచయం చేసే స్వభావము, ఇక మొదటి వరకైనా మనశ్చానాన్ని కోరి మనది ఇంకా త్యాగం చేసేసి, మనకు కొద్దిగా నష్టమైనా పర్వాలేదు. ఈ డైలాగ్ నేను చాలాసార్లు నారాజు దగ్గర వాడింటాను. మనం కొంచెం నష్టమైన పర్వాలేదు, నారాజు దేవుడు పనిపరచబడాలి, నీకో ఎక్కడో చోట దేవుడు మళ్ళీ ఆశీర్వదిస్తాడు అని చెప్పిన సందర్భాల్లోనే ఎప్పుడైతే మనం చూసుకోమో అప్పుడు దేవుడి దగ్గర ఉన్నతమైనటువంటి స్థితి మన దగ్గర ఉంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ యోహాను సువార్త 3:16 చూడండి, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పడానికి. యోహాను సువార్త 3:16. యోహాను కదా దేవునికి ఇష్టమైనటువంటి వాడు కదా, రొమ్మున ఆనుకలు ఉన్నటువంటి శిష్యుడు కదా. ఆయన ఏం చెప్తాడు చూడండి ఒక్కసారి. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచుతుంది వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన మొదటి మాట. దేవుడు లోకముని ఎంతో ప్రేమించినాడట. దేవుడు నమ్మిన నీవు, దేవుని బిడ్డను చెప్పుకునేటువంటి నీవు తోటి పొరుగు వాడిని, తోటి విశ్వాసాన్ని ప్రేమించలేకపోతే అసలు నీకు అర్హత ఉందా? దేవుడేమో ఒకరిని ఎంతో ప్రేమించినాడు, ఆయన బిడ్డగా నువ్వు ఒక్క విషయంలో ఒకరిని ప్రేమించలేకపోతే సిగ్గుచేట, లేకపోతే గొప్ప నాది? గొప్పగా చెప్పుకునే అంశమా, సిగ్గుపడేటువంటి అంశం? దయచేసి జ్ఞాపకం పెట్టుకోవాలి. మొదటి యోహాను 3:16 కూడా చూడండి. మొదటి యోహాను 3:16. మొదటి యోహాను 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెంచెను గనుక మనము కూడా పర్మిషన్ ఎక్కడ ఉంది? దేవుడు సాదృశ్యంగా గుర్తుగా చేసి చూపించాడు.
ఇచ్చాడు. మళ్ళీ నేను చేయకుండా నీవు చెయ్యని ఎప్పుడు చెప్పలేదు వేసుకోడు. అందుకని మొదటి మాట ఏమనుంది? ఆయన ఏమనుంది? అమ్మా, మన నిమిత్తము నేను నిమిత్తం ఏమైనా చేయడానికి సిద్ధము. మరి నా నిమిత్తం ఇష్టమంతా చేసి నీ ప్రేమను ప్రకటించే విధానం ఒకటి ఉంది కదా, పద్ధతి ఒకటి ఉంది కదా. ఇష్టమే 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 అని 100 సార్లు చెప్పు, ఏం లాభం వచ్చిందా? దేవుడితో కూడా ఇష్టమే, నువ్వంటే నాకు ప్రాణం అని చెప్పడం వల్ల ఏ ఉపయోగం వచ్చా? క్రియారూపకంగా ఒక పని చేసి ఆయన మనం మెప్పించాలి, ఆయన మీద మన ప్రేమను కొంచెం అలా తెలుసాలి కదా, చూపించాలి కదా. అలా లేకుండా ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని మధ్య ఏమైందంటే ఏఐ కూడా నేర్చుకుంటున్నాను. ఏఐ నేర్చుకుంటే ఫస్ట్ క్వశ్చన్ ఏం చేయాలని, హౌ టు ఎక్స్ప్రెస్ మై లవ్ టు అదర్స్ అని చెప్పేసుకోండి. కొడితే వదిలేనుడా ఎంతసేపు ఐ లవ్ యూ అయింది చెప్పడం కాదు. అప్పుడప్పుడు సార్ బిస్కెట్, అప్పుడప్పుడు అక్కడ షికారు తీసుకెళ్ళి వాళ్ళకి మనసులో వచ్చినప్పుడు చెప్పడంలో పని కాదు, ఇట్లా చేయాలి అని చెప్పి నాకు ఆన్సర్ వచ్చింది. నేను మా ఫ్రెండ్స్ అందరికీ పెట్టినా పెట్టిన ఆఫ్టర్ ఆల్ టెక్నాలజీ ప్రకారం ఏ మనసు లేదు. అది కూడా ఏం చెప్తుందంటే, నువ్వు ఎన్నిసార్లు అయితే చెప్పినావు వృధా. క్రియారూపకంగా వాళ్ళకు నువ్వు ఏమైనా ఇష్టపడుతున్నావో వాళ్ళకు ఒక అవకాశం తీసుకో. వాళ్ళు నిన్ను ఇష్టపడరు అయినా తీసుకొని ఎక్స్ప్రెస్ చేయి, తీసుకుపో, ఏదైనా తినిపించు, ఏదైనా చేయి. నీవు క్రియారూపకంగా చేయడం మొదలు పెట్టి వాళ్ళ మనసు జరగడం వల్ల నీ ప్రేమను అర్థం చేసుకునే అవకాశం పెరుగుతుంది అని ఏ చెప్తుంది. నేను అబద్ధం చెప్పట్లా, దీని తర్వాత నీకు పెడతా ఇంగ్లీష్లో. నిజమా కాదు? అది మెదడు లేకుండా ఉండే, మనసు లేకుండా ఉండేటువంటిది అదే. అది చెప్తే మనం దేవుని దగ్గరికి వచ్చే ఐ లవ్ యూ ఐ లవ్ మనసు ఏం క్రియ లేకుండా ఎట్టయ్యా? మరి దేవుని దగ్గర మళ్ళీ గొప్పవాళ్ళం కావాలనుకుంటే ఎట్టయిద్దామా? అవుతామమ్మా, అవుతామా? ఎక్కడన్నా నాకు ఇష్టం అంటారు, ఒకరోజు కూడా బిర్యానీ చేస్తాను, అంతేనా? ఇదే నా ప్రేమ చూపించే పద్ధతిని నువ్వు అడగవా? అడగాలమ్మా, అడగడు మంచివాడు. క్రియారూపకమైన ఎక్స్పోజర్ అవసరం. కొన్నిస్తారు మాకు కూడా చేత కాదు, నాకు కూడా చేత కాదు, అందుకే అడిగాను నేను ఏంటి ఎలా అని. ప్రేమ చూపించుకుంటున్నాను. వాళ్ళకి ఇంతగా అవకాశం ఇవ్వాలి, మరి ఏం చేస్తారు? దయచేసి జ్ఞాపకం తెచ్చుకోవాలి. క్రియారూపకమైన పరిస్థితి పని చేయకుండా ఎన్నోసార్లు బ్రతిమాలించుకుంటారు వాళ్ళందరూ. అది మీ తలకెక్కించుకోవడం. దానివల్ల ఏం నష్టపోతాం? దేవుని దగ్గర గొప్పగా ఉండే స్థితిని, గొప్పగా ఉండే స్థితిని నీవు కోల్పోతున్నావు అన్న అంశాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి, మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా మొదటి వరకు ఉండటం తప్పు కాదు, కానీ ఒకవేళ తన నుంచి నాకు ఇష్టం, నేను తీసుకుంటా ఈ ప్లేస్ అంటే సంతోషం. కారణం ఏంటంటే నీకు నేను అలా చేయడం వల్ల నా ప్రియమైనోడు తెలుస్తుంది. రెండవది, దేవుడు నాకు ఇంకో స్థానం మంచిది చిన్నదియాడు. నీకోసం ఏం చేసే చిన్న త్యాగాన్ని బట్టి నీకోసం చిన్నది నేను ఏదో పోగొట్టుకుంటే అది నాకు లోటుగా ఎప్పుడు పెట్టడు. దేవుడు ఇంకా దానికంటే సమృద్ధిని ఇచ్చాడు. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వేదకుడి దొరుకుతుంది. నువ్వు ఇతరులకు సహాయం చేయకుండా, ఇతరులకు ఇవ్వకుండా బిగ తీసుకొని ముడుచుకొని రేపు పొద్దున నాకు నువ్వు చేయలేదని నేను ఎందుకు చేస్తాను అని నేను అంటాను. దేవుడు కూడా అనే అవకాశం. ఎంత ప్రేమించదు దేవుడు క్రియాలు. కాబట్టి మనల్ని మనం తగ్గించుకుందాం. ఈ లోకపరమైనటువంటి డెఫినేషన్ సక్సెస్కి ఒక రకంగా కావచ్చేమో, కానీ పరలోకపరమైనటువంటి డెఫినేషన్ వేరేగా ఉన్నాయి. మనల్ని మనం అల్పులుగాను, అత్యల్పులుగాను, ఇంకా తగ్గించుకున్న వారుగాను ఉంచుకోవాలి. ఇంకా ఎక్కడ కూడా గర్వము, స్వాతిశయము, డాంబికం అనేది ఉండకూడదు. ఎంతగా తగ్గించుకుంటామో, ఎంతగా కడపడి స్థితికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తామో దేవుడు అంతగా నిన్ను ఆశీర్వదించి మొదటి స్థానంలో కూర్చోబెడతాడు. వీటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. సాక్రిఫైస్, సర్వీసు, సెల్ఫిష్నెస్ ఉండకుండా నేను జ్ఞాపకం లేదు. సాక్రిఫైస్ అంటే త్యాగపూరితమైనటువంటి, అంటే నాకు కొంచెం నష్టమే జరుగుద్ది, అయినా ఆయనకు మేలు జరుగుతుందంటే నేను పర్వాలేదు, నేను కొంచెం నష్టపోతాను అని అనుకోవాలి. ఆ నష్టం ఎంతవరకు ఉండాలి? నేను అన్నాను కదా, ఏ లెవెల్ వరకు ఉండాలి అని చెప్పాను కదా. ఏ లెవెల్ వరకు అంటే నీ ప్రాణం పోవడానికి సిద్ధపడ్డా వచ్చాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు, దేవుని కొరకు, లేదా నేను నమ్మిన ఒక విశ్వాసం కొరకు, లేదా నేను ఇష్టపడినటువంటి ఒక వ్యక్తి కొరకు నా ప్రాణం పోయినా పర్వాలేదు. అందుకే నా ఎగ్జాంపుల్
ఎప్పుడైతే ఆ స్థితి నీకు కలగదో నీవు దేవుని ఎంత గొప్పవాడిగా లోకం ఎంత కూడా గొప్పవాడిగా ఉండాలి. నువ్వు ఎంత సంపాదించుకో, ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళరా. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, నా రాజా నా రక్షక నీకు వందనాలు. ఇదిగో నాయన ఎంత గొప్పవాడిగా ఉండటానికి ఏ విధంగా మేము అత్యంతులుగా ఎక్కించుకోవాలో, ఏ విధంగా ప్రభువైనా కడపటి వారిగా ఉండాలో, ఏ విధంగా అందరికీ పరిచారకులమై ఉండాలో మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. అన్ని నువ్వు చేసి మాకు చేయమని చెప్పావు, ఏ ఒక్కటి కూడా నువ్వు చేయకుండా మాకు చేయమని చెప్పలేదు. కాబట్టి తగ్గించుకునే స్వభావం మాకు నేర్పించు, ఒకరికొకరు మాకు పరిచయం చేసుకునే స్వభావం మాకు నేర్పించు. అట్లాగే నాయన నాతో లాస్ట్ ప్లేస్లో మేము ఉండటానికైనా సిద్ధపడేటువంటి ఒక త్యాగ గుణం మాకు నేర్పించు. ఆత్మీయంగా ఎదుగుదల కావాల్సినటువంటి ప్రభా ఈ యొక్క అడ్డుగోడుగా ఉన్నటువంటి నీ స్వార్థాన్ని తొలగించుకుని కూడా మేము వేడుకుంటున్నాం అయ్యా. తగ్గించుకునే స్వభావంతో పాటు విధేయతలు, ట్రస్ట్ బిల్డప్, నీ మీద ఆధారపడే స్వభావాన్ని మనం పెంచుకుని వెళ్ళిపోయి సాక్రిఫైస్ చేయడం నేర్పించు, సర్వీస్ చేయడం నేర్పించు. మాలో ఉన్నటువంటి నాయన ఈ సెల్ఫిష్నెస్ తొలగించి సెల్ఫ్లెస్నెస్ మేము పెంచుకునే సాయం చేయమని వేడుకుంటున్నాం. దగ్గర దేవ వీటన్నిటి ద్వారా నేను కనపరుస్తూ మేము నీ యొక్క గొప్పవాడుగా ఉండటానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.